పరిశుద్ధాత్మతో శక్తితో నువ్వు ఎప్పుడు కూడా నింపబడి అన్య భాషలు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీలోంచి దేవుని శక్తి ఆత్మ ప్రవహించటం ప్రారంభిస్తుంది. అందుకే నజరేయుడు యేసు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడినదే కదా. అపోస్తుల కార్యములు 10:38 కనుక చూసినట్లయితే ఈ మాట వ్రాయబడ్డది. అంటే నువ్వెప్పుడైతే అన్య భాషలు ఆత్మ ఇచ్చు వరములు నువ్వెప్పుడైతే ప్రార్థన చేయ ప్రారంభిస్తావో నీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆరోగ్యవంతంగా మారిపోతుంది. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో దేవుడు అటువంటి కృప అనుగ్రహించును గాక, అటువంటి అభిషేకం ఇచ్చును గాక, అటువంటి వరములతో ఫలములతో నిన్ను నింపును గాక. అవును, ప్రభు యొక్క ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈ అనుభవం ఉందా? అయితే నీకు చక్కని ఆరోగ్యము కలగాలంటే, వైద్యుడి అక్కర లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే, నా జీవితంలో చూస్తున్నా ఇప్పటికీ దాదాపుగా ప్రభువుని అంగీకరించి 20 సంవత్సరాలు అవుతుంది. చక్కటి ఆరోగ్యాన్ని చూస్తున్నా. అంటే ఎవ్రీ డైలీ లైఫ్లో 1, 2, 3, 4, 5 అవర్స్ అలాగా కొద్దిసేపు కొంత సమయము దొరికినప్పుడల్లా అన్య భాషలో ప్రార్థించడం ప్రారంభిస్తున్నా. అలాగా నీవు చేసినట్లయితే, నీవు నింపబడ్డట్లయితే, నీవు కనిపెట్టినట్లయితే, నీవు అడిగినట్లయితే నీ దాహాన్ని తీరుస్తాడు, నిన్ను నింపుతాడు, నీకు నువ్వు నోటికి భాషను అందిస్తాడు, కడుపులోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి. నీవును ఎవ్రీడే ప్రార్థించుకుంటూ వెళ్ళినట్లయితే ఆత్మతో శక్తితో, అవును ఆ వాక్కు శక్తితో నువ్వు ప్రార్థించినట్లయితే దేహములోను ఆత్మలో క్షేమాభివృద్ధి, ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా అనగా హెల్త్లో బీ ఇన్ హెల్త్ అనగా ఆరోగ్యములో ఆరోగ్యవంతంగా ఉంటావట. అటువంటి అనుభవం దేవునికి ఇచ్చును గాక. యేసే వచ్చేదాకా, యేసే రాకడలో నువ్వు ఎత్తబడేదాకా, అంటే ప్రభు దగ్గరికి నువ్వు కొనిపోయి